అయ్యో! నేను గంటలు గంటలు మాట్లాడలేదండి. మీరు చాలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అసల. నేను వద్దు, వద్దు నీ ఏడుపులొద్దు. ఆపు జర ఆపు. పతివ్రత అనుకుంటుందా? ఇయ్యాల రేపు ఆయన రోడ్డు మీద చూసినా ఎవ్వరు కరెక్ట్ లేదు. మీరు ప్రతి ఒక్క ఆడపిల్లని అనే రైట్ మీకు లేదండి. మీ మీ రైట్‌లో ఏమన్నా మిస్టేక్స్ కనపడొచ్చు. మీకు ప్రతి ఆడపిల్లని అనే రైట్ లేదు. నేను దాని గురించి అడుగుతుంటే మీరు మా పర్సనల్ విషయాలు ఎందుకు తీస్తున్నారండి? ఇప్పుడు నీ దానికి వచ్చింది, రేపు ఇంకో దానికి పోతుంది, ఇంకో 40-50 మంది పిలిపించుకుంటుంది, పిలిపించి పంచాయతీ పెడుతుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీతతో మస్తీ. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? శ్రావణి. శ్రావణి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పటాన్చెరు నుంచి మేడం. సో ఏం చేస్తున్నారు ప్రజెంట్ హౌస్ వైఫ్ మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ ద్వారా? అంటే మేడం నాకు 1 year బ్యాక్ అరేంజ్ మ్యారేజే మేడం. మ్యారేజ్ అయ్యింది. ఓకే. మా హస్బెండ్ 6 months వరకు చాలా బాగా చూసుకున్నారు. ఓకే. బిఫోర్ 6 months నుంచి అసలు బాగా చూసుకోవట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఉన్నానో తిన్నానని కూడా అసలు మాట్లాడట్లేదు కూడా. ఎందుకని? బికాస్ తనకి అనుమానం వచ్చింది మేడం నా మీద. మీ మీద అనుమానం అంటే ఎటువంటి అనుమానం? వర్జినిటీ లాస్ అయ్యో అని కట్టా చెప్తున్నారు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ గేమ్స్ ఆడతాను మేడం. గేమ్స్ ఆడడంలో కానీ, ఎక్కువ ఏదైనా బరువులై మోయడంలో కానీ, ఆ విధంగా నేను ఎప్పుడైనా లాస్ అయ్యి ఉండొచ్చేమో కానీ నేను ఇప్పటికొచ్చి ఎక్సర్సైజ్ చేస్తే కూడా గర్ల్స్ లాస్ అవుతారు. నేనైతే ఇప్పటికొచ్చి నేను తప్పైతే చేయలేదు మేడం. తను ఏంటంటే నువ్వు వర్జినిటీ నువ్వు లాస్ అయ్యో అని అనుమానిస్తూ తన మాటలతో చాలా బాధ పెడుతున్నాడు. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ పరంగానే సరే నా కాపురం నిలబడుతుందేమోనని. అసలు ఈ విధంగా చెప్పుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందరికి రాదు. ఎందుకంటే ఇది ఒక అమ్మాయి పరువు పోయే విషయం కదా మేడం ఇది. కానీ ఇప్పుడు నేనేం చేయమంటారు? వాళ్ళకి చెప్తుంటే, మా ఆయనకి చెప్తుంటే నా మాట నమ్మడం లేదు. అలాగని చెప్పి ఇరుగు పొరుగు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పినా సరే వాళ్ళు మాత్రం ఇంకేం చేయగలరు మేడం. అది చాలా పేద కుటుంబం కూడా. అందుకే ఇంకేం చేయాలో తెలియక, ఎలాగా నా కాపురాన్ని నిలబెట్టుకోవాలో తెలియక మీ ఛానల్కి వచ్చాను మేడం. ఎలాగైనా సరే మీరు కొంచెం ఏదైనా న్యాయం చేస్తారేమోనని చెప్పి. మా హస్బెండ్ వరకు వచ్చారంటే అర్థమవుతుంది. ఇక్కడ దాకా వచ్చానంటే చాలా అసలు ఏ అమ్మాయి రాదు మేడం. నేను వచ్చానంటే నా కష్టం అలాంటిది. మా హస్బెండ్కి ఇంకే విధంగా చెప్పినా కూడా అతను కన్విన్స్ కావట్లే. ఇప్పుడు కలిసే ఉంటున్నారా మీరు? కలిసే ఉంటున్నాం మేడం. కానీ కలిసి ఉన్నా సరే ఇంకా వేరుగానే ఇంక మొత్తం కూడా సరిగ్గా పట్టించుకోరు మేడం. నేనే దగ్గరికి ప్రేమగా వెళ్ళినా కూడా అసలు దూరంగా తోసేస్తారు కూడా అతను. అంటే పెళ్ళైన స్టార్టింగ్ నుంచేనా? మేడం పెళ్ళైన 6 months వరకు చాలా బాగా చూసుకున్నాడు మేడం. అసలు ఏ లోటు రానివ్వలేదు. మంచిగా చూసుకున్నాడు, బయటికి తీసుకెళ్లేవాడు, అంతా ఫ్యామిలీకి ఇంటికి వెళ్తానంటే దగ్గరుండి పంపించేవాడు, అన్నీ చేసేవాడు. బట్ 6 months బ్యాక్ నుంచి అతను కొంచెం బిహేవియర్ చాలా తేడాగా ఉంది మేడం. తప్పు చేశాననే ఇంకా అతను ఆ విధంగానే ఉండిపోయారు. కానీ నేను ఎంత చెప్తున్నా కూడా నమ్మట్లేదు మేడం అసలు. మీ హస్బెండ్ నేమ్? గణేష్ మేడం. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు మేడం? ఆఫీస్లో ఉంటారు. సో కాల్ చేద్దాము, మా ఛానల్ నెంబర్ నుంచి చేద్దాము. సో చెప్పండి ఇట్లా. ఏమో తనైతే చాలా సీరియస్గానే తీసుకుంటారు ఈ మ్యాటర్ని, బట్ మీరు కన్విన్స్ చేయండి. హలో 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 ఎవరు? ఏమండి? నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ ఒకటి అంటేనండి నేను మన ఇంట్లో ప్రాబ్లం జరుగుతుంది కదా, సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక ఛానల్కి వచ్చాను. ఏం ఛానల్? ఎవరి ఛానల్? సునీతతో మస్తీ అన్న ఛానల్ ఉంది కదా. సునీతతో మస్తీ? అవునండి. నువ్వు గా ఛానల్ ఎందుకైనా?
మరి నా ప్రాబ్లం గురించి మీకు ఎంత చెప్తున్నా మీరు అసలు ఎక్కించుకోవట్లేదు. మీకు నేను చెప్తానే ఉన్నాను, నేను తప్పు చేయలేదండి అని చెప్పి. మీరు అసలు నమ్మట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదంటే నువ్వు ఛానల్కి వస్తే నేను ఒప్పుకోవాలి నువ్వు తప్పు చేయలేదని. అది కాదండి, ఇలాంటి దాని మీద ఏ ఆడపిల్ల కూడా ఏ ఛానల్కి రాదు. బట్ నేను వచ్చానంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇప్పటికైనా సరే. అంటే నువ్వు ఏడుస్తే నువ్వు ఛానల్కి వస్తే నేను ఒప్పుకోవాలనా? నిజంగా తెలియదా నీ కథలని? లేదండి, నేను ఎప్పుడు ఎటువంటి తప్పు కూడా చేయలేదు. ఆ ఈ విషయం దొంగేడుపులో నాయకుడే వద్దు, అర్థమవుతుందా? కాదండి, నేను ఎంత చెప్తున్నా కూడా మీరు నమ్మట్లేదు కదా. మరి మేము ఎలా నమ్మించాలండి మీకు? నమ్మట్లేదు అంటే నేను చూసిన కదా లైవ్ లా నువ్వు ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడుతున్నావు, నీ లిస్ట్, నీ కాల్ లిస్ట్, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు తెలియదా? వాళ్ళందరూ నేను స్కూల్లో చదువుకున్న, కాలేజ్ లో చదువుకున్న ఫ్రెండ్స్. స్కూల్ అంటే నీ స్కూల్ అయిపోయింది కదా, ఇంకా స్కూల్లో వాళ్ళెమ్మటే మాట్లాడుతున్నావా? మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? వాళ్ళనే చేసుకునేది. అదే అంటే ఎంతమందితో మాట్లాడితే వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలి నేను? మరి నీకు ఏం అవసరం వాళ్ళతో మాట్లాడడానికి? చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, పెళ్లి చేసుకున్నాను కదా, మొన్న రీసెంట్గా పెళ్ళింది కదా, మాట్లాడడానికి ఫోన్ చేశారండి. మీరు దాన్నే తప్పుగా అనుకుంటున్నారేమో అయితే. అంటే ఒక్కసారి చేస్తారు, రెండుసార్లు చేస్తారు, సరే ఒక్కరు చేస్తారు, ఇద్దరు చేస్తారు, అంత 15 మందిని చూసాను నేను నీ కాల్ లిస్ట్ లో. వాళ్ళందరూ నేను ఎవరితోని మాట్లాడలేదండి. మీరు ఆ 10-15 కాల్ లిస్ట్ కూడా డైలీకి రోజుకి ఒకరితోనూ ఇద్దరితోనూ ఎప్పుడు రోజు ఒకరితో మాట్లాడతావా? ఇక వాళ్ళతో అసలు నేను మాట్లాడి, కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, మన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతోనే నేను మాట్లాడాను. తమ్ముళ్ళు అన్నతో గంటలు మాట్లాడతారా? అయ్యో, నేను గంటలు మాట్లాడలేదండి. మీరు చాలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు అసలు. నేను వద్దు నీ ఏడుపులు వద్దు, ఆపు జర ఆపు. మన పెళ్ళై సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో 6 నెలలు బాగానే ఉన్నాం. 6 నెలల తర్వాత ఫోన్లు, గీన్లు, కాల్ వెయిటింగ్లు, మెసేజ్, ఏంటి కథ ఏంది? లేదండి, మీరు సంవత్సరంలో 6 నెలలు నాతో బాగానే ఉన్నారు. 6 నెలల నుంచే మీకు అనుమానం మొదలైంది. నిజంగా నేను ఏ తప్పులు చెయ్యలేదు. కనీసం నేను తప్పు చేసేటట్టు మీకు నాకు అనుమానం ఎందుకు వస్తుంది? హలో గణేష్ గారు, నేను సునీతని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. తను మా ఛానల్కి వచ్చి మరి చెప్తుందంటే అర్థం చేసుకోండి. అంటే కాదమ్మా, ఇగో ఎవరన్నా ఇంటి సంసారాలు బయట పెడతారా? అయినండి, మీరు ఛానల్ నాకు తెలుసు, మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది. ఇదే అని ఇంట్లో సంసారాలన్నీ బయట పెడితే రేపు నా నమ్మకం చూపించుకోవాలా బయట సొసైటీలో? నాకు ఎంత మంచి పేరుంది. మీ పర్సనల్ విషయాలు అన్ని అందరికి చెప్పాలని, షో ఆఫ్ చేయాలని వస్తలేదండి. మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు షో ఆఫ్? కాకపోతే ఎందుకు ఇప్పుడు ఛానల్కి వచ్చి పెద్ద షో చేయడం? మీకు ఎన్నోసార్లు చెప్పిందంట, ఎన్నోసార్లు కన్విన్స్ చేసిందంట ఆమె. ఎన్ని మేడం అన్ని ఆడదాని ఏడుపు ఎప్పుడు నమ్మద్దు, అర్థమవుతుందా? దాని గురించి మీకు తెలియదు. తను ఎన్నోసార్లు సూసైడ్ కూడా చేసుకోవాలనుకుందంట. నస్తుంటే మస్తు చేసుకున్నా, దాని మాటలు పట్టకూరి. ఒక ఛానల్ కి వచ్చి వాళ్ళ హస్బెండ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు ఎవరు ముందుకు వచ్చి చెప్పారండి. తను ఇక్కడ వరకు వచ్చి ఏడుస్తూ మరి మీకు కాల్ చేస్తుందంటే అదేమన్నా నటనా? నటన కాదు. ఇప్పుడు దాని మాటలు పట్టకూడదు. అసలు దాన్ని ఎందుకు దానికి మీ ఛానల్కి నాకు అర్థం కాదు. పతివాత అనుకుంటుందా? ఇక్కడ వరకు వచ్చి మా ఛానల్ వరకు వచ్చి మీ పర్సనల్ విషయాలు లైక్ మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో బయట అందరికి చెప్పి షో ఆఫ్ చేయాలని కాదు కదండి. ఎన్నోసార్లు ప్రయత్నించిందంట, మీకు చెప్పి చూసిందంట, మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పి కన్విన్స్ చేయించిందంట. మీరు అయినా నమ్మట్లేదు అనేసి తను ఇక్కడికి వచ్చి మరీ చెప్తుందంటే అర్థం చేసుకోండి కొంచెం. కాదమ్మా, ఇప్పుడు ఇంటి సంవత్సరాలు బయట పెడతారా? మీ ఆయన నీకు పెళ్ళైందా? కాకుండా వచ్చి మీకు తెలిస్తే బాధ ఏంటో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ గురించే తను వచ్చి ఏం చెప్పారో, మీకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, సో 6 months నుంచి ఇట్లా చేస్తున్నారు, నన్ను పట్టించుకుంటలేదు, ఇలా అనుమానం పడుతున్నారు, నేను ఒక కన్యపిల్లని కాదు అని అంటున్నారు అనేసి తను బాధపడుకుంటూ వచ్చి చెప్పింది. దాని గురించి అడుగుతుంటే మీరు మా పర్సనల్ విషయాలు ఎందుకు తీస్తున్నారండి?
తను వచ్చి మీకు చెప్తుంది, నేను మాట్లాడుతున్నాను ఇట్లా అండి మీరు ఇట్లా చేస్తారు. అవునమ్మా, ఇప్పుడు ఆమె వర్జినిటీ అవునా కాదా అని ప్రూఫ్లను అడిగినా కూడా ఇప్పుడు నేను కూడా అనుకుంటా కదా, నాకు కూడా కన్నపిల్ల కావాలి, నాకు కూడా వర్జినిటీ ఫస్ట్ నాతోనే ఉండాలి, ఏమో కూడా ఫస్ట్ నాతోనే ఉండాలి అనుకుంటాడు. అవునా కాదా? అవును. తీయాలి రేపు ఆయన రోడ్డు మీద చూసినా సొవ్వదు కరెక్ట్ లేదు. మీరు ప్రతి ఒక్క ఆడపిల్లని అనే రైట్ మీకు లేదండి. మీ అదే, రైట్ లో ఏమైనా correct. మిస్టేక్స్ కనపడొచ్చు, మీకు ప్రతి ఆడపిల్లని అనే రైట్ లేదు. కరెక్ట్, తప్పేంది, దానికి తప్పు క్షమించండి. కానీ నేను చూస్తున్న సొసైటీలో మాత్రం ఇంతే, నా భార్య కూడా అంతే. ఎందుకంటే నేను చూసిన అరే కాల్ లిస్టులు, కాల్ వెయిటింగ్లు, అరే తెలియదండి. ఒక అబ్బాయితో మాట్లాడేంత మాత్రాన వేరే రిలేషన్ ఉన్నట్టు కాదు కదండి. తను అవునండి, చెప్తుంది ఇప్పుడు కదా, నేను రోజు నేను సంసారం చేస్తుంది నాకు తెలియదండి. అది ఏంటి, దాని ప్రతి కథ ఒక్కటి ఏంది, నిజం కాదు, విన్నది ప్రతి ఒక్క అది అబద్ధం కాదు. వర్జిన్ కాదా? తను ఇక్కడ వరకు వచ్చి మిమ్మల్ని అల్లరి పెట్టాలను, షో ఆఫ్ చేయాలని కాదు. ఇక్కడ వరకు వచ్చిందంటే అర్థం చేసుకోండి. అంటే దాని అర్థం ఇక్కడ వచ్చి చెప్పిందంటే తను అన్న ఇక వర్జిన్. తెగిరిచింది అమ్మా, అది తెగిరిచింది, అది ఏకన్నా పోతుంది. ఇప్పుడు నిజానికి వచ్చింది, రేపు ఇంకో దానికి పోతుంది, ఇంకో 40-50 మంది పిలుచుకుంటుంది, అది కాదు. పిలిపించి పంచాయతీ పెడుతుంది. నేను దాన్ని నమ్మే పరిస్థితి లేదు, దాన్ని విడాకులు ఇచ్చేయాలి, నాకు అవసరం కూడా లేదు అది నాకు. అది కాదండి, తను ఎన్నోసార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట. అరే చేసుకుంది అంట అంటే అవును, చాక్ తెచ్చి చేకడ పెట్టుకుంటే ఆ సూసైడ్ అటెంప్ట్ చేసినట్టేనా? తను చెప్తున్నారు కదండి, మీరు నమ్మట్లేదని ఏం చేయాలో అవును, ఎన్నిసార్లు చేసుకుంది. అరే సచ్చేది ఉండే అయిపోతుంది అటెంప్ట్ చేసే బదులు. అండి. మరి మీరు బాధ చాలా ఉండకపోతుంది. దారుణంగా మాట్లాడుతున్నారు తెలుసా. దారుణం కాదమ్మా, నాకు తెలుసు నా బాధ ఏంటో. తను ఇక్కడి వరకు వచ్చి ఒక ఇప్పుడు ఏమో కూడా ఆ భార్య ఒప్పుకుంటూనే ఉండాలనుకుంటది, 10 మందితో ఉండాలనుకోదు. మీకు తెలుసు కదా, తను గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, తను ఎక్సర్సైజ్ చేస్తుందంట, గేమ్స్ చేస్తుందంట. ఒక వర్జినిటీ అనేది చెప్పాలి అంటే అది చేస్తేనే పోదండి, ఎక్సర్సైజ్ వల్లనో మనకి ఏమన్నా గేమ్స్ వల్లనో కూడా పోతుంది. ఈ విషయం మీకు తెలుసా? అంటే ఎంతమంది లేరు బయట గేమ్ ఆడేటోళ్ళు? మీ వైఫ్ ఏం చేస్తారు అసలు? మీకు మ్యారేజ్ కాకముందు మీ వైఫ్ ఏం చేస్తారు? ఏం చేసేది ఎక్సర్సైజ్ అవి ఇవి చేసేది. మరి దాంట్లో పోయిందని అనుకోవచ్చు కదండి. అయ్యో, దాంట్లో పోతుందా? నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఓకే, మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీకు తెలీదా? మీరు ఎడ్యుకేటెడ్ కదా, నాకు తెలియదు. అట్లా జిమ్లు ఎక్సర్సైజ్ చేసి పోతుంది అంటే ఎవరు చేయరు జిమ్లు ఎక్సర్సైజ్లు. సో ఇక్కడ అర్థమవుతుంది మీరు ఎంత ఎడ్యుకేటెడ్. సో మీ విషయంలో ఏంటంటే అది చేస్తేనే వర్జినిటీ పోతుంది, ఎక్సర్సైజ్ వల్ల జిమ్ వల్ల పోదు అని పోదండి. అంటే ఇప్పుడు మీరు తనతో ఉండాలనుకుంటున్నారా లేదండి? అంటే ఎందుకు ఉండాలనుకోలేదమ్మా, ఉండాలనుకునే కదా పెళ్లి చేసుకుంది. ఇన్ని రోజులు ఉన్నది, ఇన్ని రోజులు సంసారం చేసింది. ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారు, ఉండి కూడా ఉండలేనట్టే అంటున్నారు కదా. 6 నెలలు ఉన్నారు, ఉన్నట్టే, లేకపోయినా లేనట్టే అని అంటున్నారు. ఇక్కడ వరకు వచ్చిందంటే చెప్తే అర్థం, ఇక్కడ వరకు వచ్చి అందరికి చెప్తున్నారు అర్థం అవుతుంది కదా. లైక్ మీ ఇద్దరు మీరు గ్యారంటీ ఇస్తారా అమ్మా? తను చెప్తుంటే అర్థం అవుతుంది కదండి. ఒక అరే చెప్తాను, 10 రకాలు చెప్తుంది, దాని మాటలు నాకు తెలుసు. సో ఇప్పుడు తనతో ఉండాలనుకుంటున్నారు. నాకు ఉండాలని ఉందమ్మా, నాకు తనంటే ఇష్టమే, కానీ ఇటువంటి శాతలు చేస్తుంది చూడు, దాన్ని చూస్తే నాకు ముఖం కూడా పెట్టలేదు.